హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ కుకింగ్ తెలుగు. నా పేరు శిరీష. ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే స్పెషల్ ఫ్రైడ్ రైస్ ఒకటి చూపిస్తున్నాను. అదేంటి అంటే షేజ్వాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ ఫ్రైడ్ రైస్లో షేజ్వాన్ సాస్ వాడతాం కాబట్టి మంచి స్పైసీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీరు చూసే ఉంటారు. నేను ఇంతకు ముందు వీడియోలో హోమ్ మేడ్ షేజ్వాన్ సాస్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించాను. ఈరోజు అదే షేజ్వాన్ సాస్ ఫ్రైడ్ రైస్లో యూజ్ చేసి టేస్టీ అయిన షేజ్వాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా 2 కప్పుల బాస్మతి రైస్ని ఇలా కొంచెం ఎసరు ఎక్కువగా పెట్టుకొని వండుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వండుకున్నారంటే అన్నము బాగా పొడి పొడిగా వస్తుంది. ఉడికిన తర్వాత గంజి వార్చేసి అన్నాన్ని ఇలా వెడల్పైన ప్లేట్లో వేసి బాగా చల్లారనివ్వాలి. ఈలోపు ఫ్రైడ్ రైస్లో వేయడానికి మీకు నచ్చిన వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి. నేను 1 కప్ క్యాబేజ్, 1 కప్ క్యారెట్, 1 కప్ గ్రీన్ బీన్స్, 1 కప్ క్యాప్సికమ్ తీసుకున్నాను. కొంచెం షేజ్వాన్ సాస్ కూడా ఇలా పక్కకు తీసి పెట్టుకున్నాను. అలాగే 5 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లోకి బ్రేక్ చేసుకొని తీసుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. వేసిన వెంటనే మిక్స్ చేయకుండా కొంచెం సేపు ఆమ్లెట్ లాగా వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. కొంచెం గట్టిపడి ఆమ్లెట్ లాగా అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఈ వీడియోలో చూపించిన విధంగా బ్రేక్ చేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి చల్లుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల వెజిటబుల్స్ క్రంచీగా ఉంటాయి. ముందుగానే సాల్ట్ వేసి ఫ్రై చేసామంటే వెజిటబుల్స్లోని వాటర్ అంతా బయటకు వచ్చి ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఇలా వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఆ తర్వాత సోయా సాస్, వెనిగర్, అలాగే మనం పక్కకు తీసి పెట్టుకున్న షేజ్వాన్ సాస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి షేజ్వాన్ సాస్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిన రైస్ని కూడా వేసుకొని రైస్, వెజిటబుల్స్ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. చివరిలో కొంచెం ఉల్లికాడలు, మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మిరియాల పొడి పైన చల్లుకున్నారంటే అంతే, నోరూరించే స్పైసీ షేజ్వాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం జాయ్ఫుల్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.